ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ది కింగ్డమ్. డిసెంబర్ 25th వచ్చేసింది. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మేము రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాము. లోపల అడుగు పెట్టగానే మనసుకు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపించింది. ప్రార్థన అయిపోయాక చర్చ్ అంతా చూసాము. క్రిప్స్, లైటింగ్స్, డెకరేషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలామంది అక్కడికి వచ్చారు. ఎక్కువగా ఫిలిప్పీన్స్ వాళ్ళు కనిపించారు. మధ్యలో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. చర్చ్ లోపల ఫుల్ అవడంతో బయట కూడా డిస్ప్లే ఏర్పాటు చేశారు. బయట ఫిలిప్పీన్స్ ఫుడ్ స్టాల్ మొత్తం వాతావరణం అంతా చాలా పాజిటివ్గా ఆనందంగా అనిపించింది. కొన్ని వేల మంది దేవుని సన్నిధిలో కనబడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్రిస్మస్ రోజున దేవుని సన్నిధిలో గడపడం నిజంగా ఒక అందమైన అనుభవం. బైబిల్లో ఇలా ఉంటుంది కదా, లూకా సువార్త 2:11 ఈ దినమున మీకు రక్షకుడు పుట్టెను, ఆయన ప్రభువైన క్రీస్తు. ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది మన జీవితాల్లో ఏ పరిస్థితి ఉన్నా దేవుడు మనతోనే ఉన్నాడు. మనకి ప్రేమ చూపించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చారు అని. కాబట్టి క్రిస్మస్ అంటే కేవలం పండుగ కాదు, మన జీవితాల్లో క్రొత్త ఆశ, శాంతి, ప్రేమను చూపించడం. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఫుల్ వీడియో లింక్ కింద ట్యాగ్ చేశాను.